పల్లెకప్పుడు అందరికీ ముందుగా నమస్కారం. మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు మనం ధర్మవరం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లా కాలువ, పచ్చని పొలాలు, చుట్టూ వేరుశెనగ పంటలు మరియు మల్లా కాలువలో ఎక్కువగా చీని తోటలు కనిపిస్తాయి. మనం గ్రామంలో ఎంటర్ అవ్వగానే మనకి పాడి పశువులతో స్వాగతం పలికాయి. పురాతనమైన దేవాలయం చూడదగ్గ ప్రదేశంలో చాలా అందంగా కనిపిస్తూ ఉంది. మేము వచ్చిన సమయం సరైనది కాకపోవచ్చు, అందుకే వీధుల్లో ఎవరూ లేరు అని బాధపడుతున్న సమయంలో మాకి చిన్న పిల్లలు కనిపించారు. పేర్లు నరహరి, నీ పేరు? జ్ఞానేశ్వర్, నీ పేరు? దయానంద, హర్ష, సనత్ కుమార్, నిఖిల్, మనోజ్, 7th 9th 7th 6th. ఈ ఊరి పేరు ఏం పేరు? మల్లాకాలువ. ఈ ఊర్లో ఏం పండుగలు బాగా జరుగుతాయి? అయిపోయిందా గంగమ్మ స్వామి పండుగ? పీర్ల పండుగ అదే మీ ఊర్లో? వినాయక చవితి పండుగ బాగా జరుగుతుంది. ఆ అబ్బాయి తన చేతులతో చేసిన బంకమట్టి వినాయకుడి విగ్రహాన్ని మాకు చూపెడుతూ చాలా ఆనందపడ్డా. ఏ కల్మషం లేని చిన్నపిల్లల చిరునవ్వు చూడడానికి చాలా బాగుంటుంది. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంది? పిజ్జా, చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, బుంగ బిర్యానీ, కబాబ్, చికెన్. మీ ఊర్లో కబాబ్ చిక్కుతాదా? మరి చిక్కదా? మరి ఎక్కడ పోయి తెచ్చుకుంటారు? అంత దూరం వస్తారా? మయ్య మీ మమ్మీ నాన్న ఇడున్నాయా మగ్గాలు? మమ్మీ నాన్న వాళ్ళు ఏం పని చేస్తారు? గొర్రెలు కాసేకి, ఇంగ్లీష్ బేల్దార్ పని చేస్తారు, పని చేస్తారు అంటే చేనులో పని, ఫార్మింగ్ చేనులో పని, మీ మమ్మీ నాన్న ఆవుల పని. మీలో ఎవరు బాగా చదువుతారు? అంతా టాపర్సే. ఊర్లో జాతర బాగా జరుగుతుందా? బాగా జరుగుతుంది అన్న, గంగమ్మ జాతర. అంతా బాగా వస్తారా జనాలు? బాగా వస్తారన్న. పిల్లలు తమ ఊరిలోని గంగమ్మ తల్లి దేవాలయాన్ని మాకు చూపెడుతూ అక్కడి విశిష్టతను మాకు తెలిపారు. గంగమ్మ తల్లి జాతర సమయంలో తమ బంధువులు, చుట్టుపక్క ఊరి వారు చాలా మంది వస్తారని తెలిపారు. మరియు గుడి చుట్టూ చాలా చూడచక్కగా చీని తోట పంట ఉంది. మరొక వైపు గుట్టలతో చాలా చూడడానికి అందంగా ఉంది. పిల్లలు తెలిపారు గుడికి వెనక భాగాన పాము పుట్ట ఉందని. అది మమ్మల్ని పిలుచుకు వెళ్ళి చూపించారు. ఇదే అన్న మా స్కూల్లో, అక్కడ 1st నుంచి 5th దాకా, ఇక్కడ 6th నుంచి 8th దాకా అన్న. బాగా చెప్తారా చదువు? బాగా చెప్తారన్న. మధ్యాహ్నం ఫుడ్ అంతా ఇక్కడే అన్న. గుడ్లు బాగా తింటారా అందరూ? చికెన్, సాయంత్రం రాగి జావా, అన్నం బాగా చేస్తారా? ఈ ఊర్లో నరసింహ గుడి బాగుంది. మరియు పిల్లలు తమ ఊరిలోని కొత్తగా వెలిసిన నరసింహస్వామి దేవాలయాన్ని పిలుచుకు వెళ్ళి చూపించారు. మేము వెళ్ళిన సమయానికి గుడి తలుపులు మూసి ఉన్నాయి. తమ ఊరికి యూట్యూబర్స్ రావడం వల్ల చాలా ఆనందంగా ఉందని పిల్లలు మాకు తెలిపారు. క్లాస్ చదువుతున్నా? 9th 7th 9th 7th 7th 8th 2nd. నువ్వు 8th క్లాసా? 1st క్లాస్, 3rd క్లాస్, 6th. నీ పేరు తమ్ముడు? ఆర్మీ. అబ్బా. నువ్వు? ఆర్మీ, పోలీస్, సైంటిస్ట్. అబ్బా. క్రికెట్, ధోని. ధోని. పోలీస్, విరాట్ కోహ్లీ. అబ్బా. ఆర్మీ. ఆర్మీ. నువ్వు? నువ్వు ఆర్మీనేనా? అంతా ఆర్మీనే. అబ్బా. మీకు స్కూల్ ఉంటే బాగుంటది, హాలిడేస్ ఉంటే బాగుంటది? స్కూల్ ఉంటే బాగుంటది. స్కూల్లో బాగా చదువుకోవచ్చు. చిక్కీ ఇస్తారు నాకు స్కూల్ అంటే. చిక్కీ గుడ్లు అన్ని ఇస్తారని. మీకు
స్కూల్ ఉంటేనే బాగుంటుంది. సెలవులు ఉంటేనే బాగుంటుంది. సెలవులు ఉంటేనే బాగా ఆడుకోవచ్చానా? ఆ. నీకు స్కూల్ అంటే స్కూల్ ఉంటేనే బాగుంటదా? నీకు స్కూల్ ఉంటేనే నీకు స్కూల్ ఉంటేనే బాగుండేది. నీకు స్కూల్ ఉంటే బాగుంటదా హాలిడే ఉంటే బాగుంటదా? హాలిడే ఉంటేనే బాగుంటది. ఈ పల్లెలో ఉండడం ఇష్టమా టౌన్ లో ఉండడం ఇష్టమా? ఏం పేరు? ఛానల్ పేరు ఏం పేరు? మల్లా కాలువలో షూట్ ముగించుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నాము. మాకు ఈ పల్లెలో ఏ కల్మషం లేని పిల్లలతో గడపడం వల్ల చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మరొక ఎపిసోడ్లో మరొక పల్లె కథతో తిరిగి వద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.